ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. మరొక శుభవర్తమానాన్ని తండ్రి వివరిస్తూ ఉండగా నీ యొద్దకు వస్తే మేము ఏం పొందుతామో తండ్రి వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, అనేక మంది నీ యొద్దకు రావటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే దేవుని యొద్దకు రండి. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి యాకోబు గారు దేవుని యొద్దకు రమ్మని చెప్పి మనకు సెలవిస్తున్నాడు. దేవుని యొద్దకు మనం ఎందుకు రావాలి? దేవుని యొద్దకు రాకపోతే మనకి ఏం జరుగుతుంది? తప్పనిసరిగా దేవుని యొద్దకు రావాలా అని చూచినట్లయితే ఆయన యొద్దకు రావటం ద్వారా నీవు అనేకమైన మేలులు పొందుతావు. అందుకే కీర్తన గ్రంథము 95:7 గనక మనం చూసినట్లయితే, రండి నమస్కారము చేసి సాగిలపడదము. ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. రండి నమస్కారము చేసి ఆయనకు సాగిలపడదాం. ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? వచ్చి ఎందుకు సాగిలపడాలి? సాగిలపడి ఎందుకు నమస్కారం చెయ్యాలి అంటే మనకు తెలియజేస్తున్నాడు. మనలను సృజించిన యెహోవా, నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు ఆయనే. ఇవాళ నీ గుండె కొట్టుకుంటుంది అంటే, ఆగిపోలేదంటే దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వాడు ఆయనే. ఈవేళ రక్తం పైనుంచి కిందకు నుంచి పైకి నరమల్లోకి ఎన్నాటిలోకి అది రక్త ప్రసరణ జరుగుతూ ఉందంటే దానికి కారణం దేవుడు. ఇవాళ చూస్తున్నావంటే, మాట్లాడుతున్నావంటే, ఆలోచిస్తున్నావంటే, పని చేస్తున్నావంటే దానికి కారణం దేవుడు. దేవుడిచ్చిన ఆత్మ. దేవుని చేత సృజించబడ్డా మనం అందరము కూడా. మనంతట మనం నిర్మించబడలేదు కనుక దేవుడు మనల్ని సృజించాడు. కనుక ఏ దేవుడైతే సృజించాడో, ఎందుకు సృజించాడు? ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఎందుకు సృజించాడు? ఆయన ఏం చేయాలి? మహిమపరచడానికి, ఆయన కీర్తికి కృపామహిమ కలగజేయమని ఎప్పుడు కూడా మనం అందుకు నిర్మించాడు దేవుడు. ఆనాడు ఇశ్రాయేళ్ల స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఇవాళ క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలు ఎప్పుడూ కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటారు. కానీ వారి స్తుతుల కంటే దేవుని రూపంలో ఉన్నటువంటి మనము, అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపంతో ఉన్న మనము ఆయన చేత సృజించబడ్డాము గనక, మన ప్రాణాత్మలు దేవుని వశములో ఉన్నాయి గనక, నరులారా తిరిగి రండంటే మన ఆత్మను విడిచిపెట్టేయాలి గనక, బ్రతికి ఉండగానే ప్రభువును మనం సేవించాలి. బ్రతికి ఉండగానే యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా నువ్వు అంగీకరించాలి. అందుకే మాట్లాడుతున్నాడు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా మీకు ఎంతో మేలండి. నీకు మేలు జరగాలంటే దేవుని వద్దకు రావాలని. నీకు మేలు జరగాలి, కీడు జరగకూడదంటే నువ్వు దేవుని వద్దకు రా. ఆయన సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాగిలపడు. అప్పుడు నీకు మేలు జరుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా పాడైపోలేదు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు,
నేను పిల్లవాడిగా ఉంటిని, ఇప్పుడు పెద్దవాడినైతిని. కానీ దేవుని ప్రేమించిన వారి పిల్లలు ఎప్పుడూ కూడా అడుక్కోవడం నేను చూడలేదని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని అద్దెకి ఎందుకు రావాలంటే, వస్తే నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కావాలితే రా, కీడు కావాలనుకుంటే వదిలిపెట్టే. ఆ కీడు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ లోకంలో నీకు తెలియకపోవచ్చు, దాని తర్వాత తెలుస్తుందండి నీకు. అందుకే యెషయా గ్రంథము 1:18 ఇంకా ఎందుకు రావాలంటే, రండి మన వివాదములు తీర్చుకుందాము. ఆయనకి మనకి ఏం వివాదాలు ఉన్నాయి? ఆయన పిలుస్తున్నాడు. వివాదం, నీకు నాకు మధ్యన వివాదం ఉంది, తీర్చేసుకుందాం రండి, కాంప్రమైజ్ అయిపోతాం రండి అని మాట. ఏముంది? ఏదేను తోటలో పాపం చేసి దేవునికి దూరం అయిపోయాం మనం. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా మరణం ఈ లోకంలోకి సంప్రాప్తమైంది. కనుక తప్పు చేసిన మానవుడు గనక మనమే దేవుని వద్దకు వెళ్ళి మన వివాదాన్ని తీర్చుకోవాలి. ఆ వివాదాన్ని తీర్చుకుంటే శాంతికడైనటువంటి ఆయన క్షమించి మనలను మరలా ఆయన హక్కున చేర్చుకుంటాడు. అందుకే రండి వివాదములు తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడతాయి. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుక్కుంటే నీ పాపాలు ఎర్రగా ఉన్నా కూడా హిమం వలె తెల్లగా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా యెషయా 2:5 రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఈ లోకం అంతా పాపం, ఈ లోకం పాపంలో ఉందని చీకట్లో జీవిస్తున్నాను. ప్రభువులో లేకపోతే నువ్వు చీకట్లో నివసిస్తున్నావు. నువ్వు ప్రభువులో గనక నీవు ఉన్నట్లయితే ఆశ్చర్యకరమైన వెలుగులో నీవు నడుస్తుంటావు. నీ కన్ను సమస్తాన్ని తేటగా చూస్తూ ఉంటుంది. లేదంటే నీ కన్ను సమస్తాన్ని తేటగా చూడలేదు, జ్ఞానంతో ఆలోచించలేదండి. అందుకే మాట్లాడుతున్నాడు, యెహోవా వెలుగులో మనము నడుచుకుందామని మాట్లాడుతున్నాడు. ఇంకా యెషయా 55:3 చూసినట్లయితే ఇక్కడ చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు అన్నాడు చెప్తున్నాడండి. మీరు చెవి యొగ్గిన మాటలు రండి, ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గుర్చిన మాట వల్ల కలుగుతుందండి. నువ్వు బయట చెత్తా చెదారం మాటలు వింటాం కాదు, నువ్వు దురద చెవులు గలవాడే ఆ మాటలు ఈ మాటలు కాదు మనం వింటాం. మనం కల్పనా కథలు కాదు మనం వింటాం. మనం ముసలం ముచ్చట్లు కాదు మనం వింటాం. మనం ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి. వింటే వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నిన్ను క్రీస్తులోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను పాపం నుండి విడుదల చేస్తుంది. కనుక చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎలా బ్రతుకుతారు. బ్రతకటం అంటే మరణాన్ని చేస్తారు, నిత్య జీవానికి వారసులుకుంటారు. లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు నువ్వు శాశ్వత కాలము కూడా. అక్కడ ఏడుపు పండ్లు కొరటం మాత్రమే ఉంటుంది అని మాట్లాడుతూ దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను మాట్లాడుతున్నాడు. దావీదుకు దేవుడు ఎటువంటి కృపను చూపించాడో, చెవి యొగ్గి ఆయన మాటలు కనుక నీవు విన్నట్లయితే నీకు కూడా దావీదు ఎటువంటి కృప చూపించాడో నీకు కూడా దేవుడు అటువంటి కృపనే చూపిస్తూ ఉంటాడు. ఇంకా మత్తయి సువార్త 4:24 మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు ఎందుకు ఆయన దగ్గర ఇంకా మనం రావాలి అంటే, నానా విధములకు రోగముల చేతను వేదనల చేతను పీడింపబడి వారందరినీ ఆయన వద్దకు తీసుకుని రాగా. గమనించండి, ఇక్కడ నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడుతున్నటువంటి వారిని, భయంకరమైన దుఃఖంలో ఉన్నటువంటి వారిని, భయంకరమైన శోధనలో ఉన్నటువంటి వారిని, భయంకరమైన పాపంలో ఉన్నటువంటి వారిని ఆయన వద్దకు తీసుకుని వస్తే ఆయన వారిని స్వస్థపరిచనని ఉందండి. ఇక్కడ ఆయన వారిని స్వస్థపరిచనని ఉందండి. నీకు స్వస్థత కావాలంటే, నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే, నీ నోటిలో నవ్వు ఉండాలంటే, నువ్వు సమాధానం కలిగి జీవించాలి అంటే, నీ ప్రాణానికి భద్రత కావాలి అంటే, నీ జీవితానికి భద్రత కావాలి అంటే, నీ కుటుంబానికి భద్రత కావాలి అంటే, నువ్వు దేవుని యొక్క వెలుగులో కనుక నువ్వు నడిచినట్లయితే నువ్వు క్షేమం కలిగి జీవిస్తావు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన దూతలు నిన్ను సంరక్షిస్తుంటారు. అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతను నాకు మొరపెట్టగా నేను ఆలకిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వద్దకు రావటం వల్ల నీకు అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరణా నుంచి నేను విడిపించడమే కాకుండా, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటమే కాకుండా, నీ సంకటం నన్ను కుదురుస్తాడు, నీ దోషం అంటే క్షమిస్తాడు, పక్షిరాజు వంటి యవ్వనాన్ని నీకు ఇస్తాడు, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంటాడు. కనుక ఆయన వద్దకు రావటం వల్ల, అందుకే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా మాట్లాడుతాండి. ఇక్కడ
మత్తయి 11:28 నా యొద్దకు రండి అని మాట్లాడుతున్నాడు. శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడండి. ఆయన వద్దకు వస్తే ఏం జరిగింది? తన కార్యాన్ని నెరవేర్చుకున్నాడండి. తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. యాయీరు వచ్చాడు, తన కుమార్తె బతికింది. యేసు దగ్గరికి వచ్చే రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, తను బాగుపడింది. ఇంకా చూసినట్లయితే మత్తయి 9:28 గుడ్డివారు వచ్చారండి. అక్కడ ఉన్నాడని తెలిసి గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారండి. ఆయన గుడ్డివారు ఆయన వద్దకు వచ్చింది. యేసు ఇదిగో నేను చేయగలని మీరు నమ్ముతున్నారని అడిగాడండి. మేము నమ్ముచున్నాం ప్రభు అన్నాడు. అయితే మీ నమ్మిక చెప్పిన జరుగుతుందని చెప్పి అన్నప్పుడు ఆయన వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. నువ్వు ఆయన దగ్గర ఎటువంటి సమస్య అయినా సరే, ఏదైనా సరే ఆయన వద్దకు వస్తే ఆయన సమస్తము చేయగలడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపను విడుదల చేసేది యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు యొక్క రక్తం ఒకటే. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే నేనే మార్గమును సత్యమును జీవనం చెప్తున్నాడు కనుక అందుకే యాకోబు 4 నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తానని చెప్తున్నాడు. ఆయన ఎద్దుకు రాకపోతే ఆయన మన ఎద్దుకు రాడు కనుక, ఆయనకు దూరం మనం ఏమీ చేయలేం కనుక ఆయన ఎద్దుకు రండి. మీకు విశ్రాంతి కలుగజేస్తాడు, మీ ప్రతి అక్కడే తీర్చాడు, నిత్య జీవానికి వారసులుగా మిమ్మల్ని చేస్తాడు. ఆయన భద్రత మనకు ఉంటుంది. మరణించే వరకు క్షేమకరంగా ఉంటాం. యుగ సమాప్తి వరకు సదాకాలము తోడుండేది ఆయన ఒక్కడే. ఆయన ప్రేమ ఒకటే. ఆయన మన కొరకు ప్రాణాన్ని భరించినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని బలపరచండి. నీకు వేరుగుండి మేము ఏమీ చేయలేం ప్రభు. నీకు వేరుగా ఉంటే మేము తండ్రి ఏమైపోతామంటే నశించిపోతాం ప్రభు. అందుకే నశించిన దాన్ని వెతక రక్షించడానికి నీ కుమారుని పంపించగలుగుతున్నాను. నీ కుమారుని మార్గంలో మేము జీవిస్తుందండి. ఆయన రక్తంలో మా పాపను కొడుకుని మేలు అనిపిస్తుందండి. ఈ నామానికి సంపూర్ణంగా తెచ్చేలా చేయమని ఈ వాక్యంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వచ్చిన బలపరచండి. చదువుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ, ఆరోగ్యాల విషయంలో కానీ, ఆర్థిక సమస్యల్లో కానీ తండ్రి, పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కృప చూపించండి తండ్రి. ఈ దాసుడు చేస్తున్న సేవను దీవించి, ఈ దాసుడు చేస్తున్న సేవ యొక్క సరిహద్దులు విశాలపరిచి అద్భుతమైన రీతిలో అమరాపూర్లో, రంగాపూర్లో, కాకిలో మందిరాలు నిర్మించుకునే కృపను దయచేయమని మీ కృపలు ఆశించమని నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం సేవ చేసేలా చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్నా బలపరచమని క్రీస్తులో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.